ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక హెచ్చరిక, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. ప్రియులారా, మన జీవితంలో చాలాసార్లు ఏది సరైన మార్గమో మనం ఎంచుకోలేకపోవచ్చు. మన ఆలోచనలు, మన అనుభవాలు, మన జ్ఞానం కొంతవరకు సహాయపడతాయి, కానీ అవి సంపూర్ణ మాత్రం కాదు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తుంది. దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలని. మన జ్ఞానం, బుద్ధి చెప్పేది ఒకటైతే దేవుని ఆలోచనలు ఎప్పుడూ శ్రేష్టంగా ఉంటాయి. మనం భయపడినప్పుడు, అయోమయంలో ఉన్నప్పుడు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయినప్పుడు దేవుని మీద ఆధారపడాలి. ఆయన మార్గం మన మార్గం కంటే ఎంతో ఉన్నతమైనది, శ్రేష్టమైనది. దేవుని నమ్మడం అంటే కేవలం మాటలతో కాదు, మన హృదయం మొత్తాన్ని ఆయనకు అప్పగించాలి. మన భవిష్యత్తు, కుటుంబం, పని, చదువు, ప్రతి విషయాన్ని ప్రార్థనతో ఆయన చేతిలో పెట్టాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, కనికరము గల తండ్రి, జీవము గల దేవ, జీవాధిపతి, నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మీరు మీ మీద విశ్వాసం ఉంచిన వారిని ఎన్నడూ విడిచిపెట్టని దేవుడవయ్యా. కాబట్టి ప్రతిరోజు నాయన మా స్వబుద్ధి మీద కాదు, కానీ మీ జ్ఞానం మీద మేము సంపూర్ణంగా ఆధారపడే హృదయాన్ని మాకు దయచేయమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.